Welcome to SNS Tutorials YouTube channel. సో ఈరోజు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ గురించి కాన్సెప్ట్ కవర్ చేయాలి అనుకుంటున్నాను నేను. ట్రిగ్నోమెట్రీ అనేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసమే ఉన్నటువంటి ఒక చాప్టర్ ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అందరికీ తెలుసు. ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ 90 అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 3 సైడ్స్ ఉంటాయి మనకి. ఒకటి హైపోటెన్యూస్, ఇంకోటి ఆపోజిట్ సైడ్, ఇంకోటి అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఈ థీటా యాంగిల్ ఏదైతే ఉందో ఆ థీటాకి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. థీటాకి పక్కనే, థీటాకి కింద వైపు ఉంటుంది, పక్కనే ఉంటుంది, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాడు. అంటే ఈ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడు ఈ థీటా మీద బేస్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈసారి యాంగిల్, ఇక్కడ యాంగిల్ని థీటాతో రిప్రజెంట్ చేస్తామంటే థీటా ఇది. ఈసారి యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ సైడ్, దీనికి పక్కనే ఉంటే అడ్జసెంట్ సైడ్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ థీటాను బట్టి ఇవి రెండు చేంజ్ అవుతుంటాయి. హైపోటెన్యూస్ మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకి ట్రిగ్నోమెట్రీలో మోస్ట్లీ 6 రేషియోస్ ఉంటాయి. మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. 6 రేషియోస్ ఉంటాయి. ఆ 6 రేషియోస్ ఏంటంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. సో ఈ 6 రేషియోస్ కంప్లీట్గా ట్రిగ్నోమెట్రీని డిఫైన్ చేస్తాయి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసీకెంట్ థీటా సైన్ థీటాకి రివర్స్, అది హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సీకెంట్ థీటా కాస్ థీటాకి రివర్స్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. కాట్ థీటా టాన్ థీటాకి రివర్స్లో ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఈ 6 రేషియోస్ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ విషయంలో, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని కన్వర్షన్స్ ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో. ఇప్పుడు ఫ్యూ కన్వర్షన్స్ అండ్ ఫార్ములే, అంటే వాటిని అవి కన్వర్షన్స్ యాక్చువల్లీ సిచ్యువేషన్ బట్టి మనం వాటిని ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తుంటాం. ఇందులో ఫస్ట్ వన్ సైన్ థీటా ఈక్వల్ టు 1 కొసీకెంట్ థీటా. ఇలా అంటే సైన్ థీటాని 1 కొసీకెంట్ థీటా అని కూడా రాయొచ్చు. కాస్ థీటాని 1 సీకెంట్ థీటా అని రాయొచ్చు. టాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా ఆర్ 1 కాట్ థీటా అని రాయొచ్చు. కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా ఆర్ 1 టాన్ థీటా అని రాయొచ్చు. కొసీకెంట్ థీటాని 1 సైన్ థీటా, అలాగే సీకెంట్ థీటాని 1 కాస్ థీటా. అంటే ఈ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిచ్యువేషన్ ప్రాబ్లంలో ఇవి అవసరం వస్తే మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయింది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన థీరం ఏంటి? పైథాగరస్ థీరం. ఆల్రెడీ ఈ వీడియో చేయడానికి ముందు నేను పైథాగరస్ థీరం ప్రూఫ్ చెప్పాను. ఆ ప్రూఫ్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నేను చెప్పిన అదైతే వీడియోతో ఆ వీడియో లింక్. ఏంటి మనకి పైథాగరస్ థీరం? అందరికీ తెలిసిన విషయం ఇది. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. పైథాగరస్ థీరం యొక్క మెయిన్ ఫార్ములా ఇది. ఇది ఎలా ఉంది అనేది ఆ ప్రూఫ్ నేను ఆ వీడియో చేశాను అనమాట. సో కొన్ని ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్ కొన్ని ఉంటాయి, అంటే అన్నీ 1 అయిపోతూ ఉంటాయి. 3 ఈ 3 మోస్ట్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓన్లీ సైన్ కాస్ మాత్రమే ప్లస్ ఉంటుంది, మిగిలిన రెండింటికి మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా రాసిన రివర్స్ చేసినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మైనస్ ఉంది కాబట్టి రివర్స్ చేయడానికి కుదరదు, యాస్టీస్ గుర్తుపెట్టుకోవాలి, లేదంటే రాంగ్ అయిపోతుంది. ట్రిగ్నోమెట్రీలో అనదర్ వన్ ఇంపార్టెంట్, మనం ట్రిగ్నోమెట్రీ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నంతకాలం వదలకుండా మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ టేబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ఈ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ దగ్గర ఈ 6 రేషియోస్ వాల్యూస్ ఏమేమి ఉంటాయో ఈ టేబుల్ యొక్క కాన్సెప్ట్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం సైన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి.
సైన్ తీటా, సైన్ అనేది ఎప్పుడైతే తీటా అంటే యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి. తీటా అనేది యాంగిల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు తీటా అనేది 0 అయితే సైన్ వాల్యూ 0 అయిపోతుంది. తీటా 30 డిగ్రీస్ అయితే సైన్ వాల్యూ 1/2 అవుతుంది. తీటా 45 డిగ్రీస్ అయితే సైన్ వాల్యూ 1/√2 అవుతుంది. తీటా 60 డిగ్రీస్ అయితే సైన్ వాల్యూ √3/2 అవుతుంది. తీటా 90 డిగ్రీస్ అయితే సైన్ వాల్యూ 1 అవుతుంది. ఈ సైన్ ఉన్న ఫస్ట్ది చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఇంకా కాస్ తీటాకి మీరు సైన్ కనుక గుర్తుపెట్టుకుంటే ఇంక దేనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ సైన్ బట్టి రాసేయచ్చు. కాస్ తీటాకి ఎలా అంటే సైన్కి వచ్చిందని రివర్సల్ రాయండి. అంటే ఇందు నుంచి మనకి లెఫ్ట్ నుంచి రైట్ రాసాం కదా, రైట్ నుంచి లెఫ్ట్ రాసాం సరిపోతుంది అంతే. సో ఇది యారో ఇలా ఇండికేట్ అయితే దీని యారో ఇలా ఇండికేట్ అవుతుంది అనమాట, అంతే సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు సైన్ కాస్ వస్తే ట్యాన్ వచ్చినట్టే. ఆల్రెడీ కన్వర్షన్స్లో చెప్పాను, ట్యాన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం, ఇప్పుడు ట్యాన్ అంటే సైన్ బై కాస్ కాబట్టి ఇప్పుడు ట్యాన్ 0 ఏమవుతుంది, 0/1. 0/1 అంటే 0, 0 సంథింగ్ గివ్స్ 0 అనమాట. అలాగే ఇక్కడ ట్యాన్ 30 అంటే మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, సైన్ 30 బై కాస్ 30 రాసుకోవాలి. సైన్ 30 వాల్యూ ఎంత, 1/√2. కాస్ 30 వాల్యూ √3/2. సో రెండింటికి డినామినేటర్ 2 ఉంది కూడా క్యాన్సిల్ అయిపోయి 1/√3 మిగులుతుంది. ఎలా అంటే చూడండి, 1/2 √3/2. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేయొచ్చు, ఏం మిగిలింది 1/√3. ఆ విధంగా అంటే మనకు ఆ కన్వర్షన్స్ కూడా గుర్తుంటే చాలా ఈజీగా టేబుల్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు. సైన్ ఒకటి తెలిస్తే మిగిలినది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ tan 45 ఎంత అవుతుంది, 1/√2, 1/√2 సేమ్ థింగ్ ఉంది కదా, సేమ్ థింగ్ బై సేమ్ థింగ్ గివ్స్ 1. ఇక్కడ కూడా అంతే, √3/2 బై 1/2, 2 క్యాన్సిల్, √3/1, √3/1 ఈజ్ నథింగ్ బట్ √3. నెక్స్ట్ tan 90, 1/0, 1/0 అంటే నాట్ డిఫైన్డ్. ఎప్పుడైతే డినామినేటర్ 0 అయితే అది నాట్ డిఫైన్డ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక 0/1 వస్తే 0 అయింది, ఇక్కడ 1/0 వస్తే నాట్ డిఫైన్డ్, అది గుర్తుపెట్టుకోవాలి. అది డినామినేటర్ 0 అయితే నాట్ డిఫైన్డ్, అంతేగాని పైన 0 ఉన్నప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్ తీటా వచ్చింది, ఇంకెందుకు అప్పుడు కాట్ అనేది ట్యాన్కి రివర్స్ కాబట్టి ఆల్రెడీ మనం కన్వర్షన్లో చూసాం. అప్పుడు ట్యాన్కి వచ్చిందని జస్ట్ రివర్స్లో రాస్తే కాట్ వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు కాట్ తీటా కన్వర్షన్స్ కూడా ఏముంటుంది, కాస్ తీటా బై సైన్ తీటా, అదే అలా చేసినా కూడా మనకి కాట్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కొసీకెంట్ తీటా, ఆల్రెడీ కన్వర్షన్స్లో ఏం చెప్పాను, కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా. అంటే సైన్ని మనం రెసిప్రోకల్ చేయాలి. ఇప్పుడు 0 అంటే ఏమవుతుంది మనకి, రెసిప్రోకల్ చేస్తే 1/0, అందుకే నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ 30 డిగ్రీ ఏమవుతుంది, ఇక్కడ సైన్ 30 ఎంత 1/2, అప్పుడు కొసీకెంట్ 30 దీన్ని రివర్స్ చేయాలి, 2/1. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. నెక్స్ట్ కొసీకెంట్ 45, సైన్ 45 ఎంత 1/√2, దీన్ని రివర్స్ చేస్తే √2/1 గివ్స్ √2. నెక్స్ట్ కొసీకెంట్ 60, సైన్ 60 ఎంత √3/2, దీన్ని రెసిప్రోకల్ చేస్తే 2/√3. నెక్స్ట్ కొసీకెంట్ 90, సైన్ 90కి రెసిప్రోకల్ 1, మళ్ళీ దీని 1 రెసిప్రోకల్ 1 మళ్ళీ, అందుకే 1 వచ్చింది. ఇప్పుడు సీకెంట్ తీటా, ఎలాగైతే సైన్ తీటా వచ్చిన తర్వాత కొసీకెంట్ తీటా రివర్స్లో రాసుకుంటూ వెళ్ళిపోయామో అదేవిధంగా ఇక్కడ రాస్తే సరిపోతుంది. లేదా సీకెంట్ తీటాని 1/cos తీటా రాసుకోవచ్చని మనం కన్వర్షన్స్లో చెప్పాను. ఆ విధంగా వీటిని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ తీటా వస్తుంది. ఇది ట్రిగ్నోమెట్రీ యొక్క టేబుల్, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్పాను ఇప్పుడు నేను. ఈ టేబుల్ ఖచ్చితంగా అందరికీ వచ్చి తీరాలి. బికాస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉన్నంతకాలం ఈ టేబుల్ అసలు వెంటాడుతూనే ఉంటుంది అందరినీ. ట్రిగ్నోమెట్రీలో టేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఈ యాక్సిస్ మీద సైన్ వాల్యూస్, ఈ ట్రిగ్నోమెట్రీ అన్ని రేషియోస్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఇక్కడ మనకి ఈ యాక్సిస్ని 4 పార్ట్స్ అవుతున్నాయి, 1 2 3 4. ఈ యాక్సిస్ 4 పార్ట్స్ డివైడ్ అయింది కాబట్టి దాన్ని క్వాడ్రంట్స్ అంటాం మనం వాటిని. ఇది క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. సో మనకి క్వాడ్రంట్ 1 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఉంటుంది. క్వాడ్రంట్ 2 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఉంటుంది. క్వాడ్రంట్ 3 180 డిగ్రీస్ నుంచి 270 డిగ్రీస్ వరకు ఉంటుంది.
క్వాడ్రంట్ 4 270 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు ఉంటుంది. అంటే ఇది ఒక సర్కిల్ లాగా రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుంది కాబట్టి 0 అండ్ 360 డిగ్రీస్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి అంటే క్వాడ్రంట్ 1లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మన దగ్గర ఏవైతే 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - x, ఇక్కడ x నేను యాంగిల్గా అనుకుంటున్నాను. అంటే 90 - x అంటే 90 కంటే తక్కువ అని అర్థం అనమాట. 90 - x అనేవి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. 360 + x అంటే 360 కంటే ఎక్కువ ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటాయి. ఇక్కడ ఆల్ అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇందులో మన దగ్గర ఉన్న 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి ఇక్కడ క్వాడ్రంట్ 1లో. అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రంట్ 1లో ఏ యాంగిల్స్ ఉంటాయో తెలుసుకోవాలి. 90 కంటే తక్కువ, 360 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండే యాంగిల్స్ అన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇక్కడ పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అన్నీ క్వాడ్రంట్ 2లో ఉంటాయి. ఇక్కడ సిల్వర్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సైను, దానికి ఆపోజిట్ అయినటువంటి కొసికెంట్ ఈ రెండు కూడా పాజిటివ్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అవుతాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా అనుకోవడానికి ఇది మనకి పనికి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్తే 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అన్నీ క్వాడ్రంట్ 3లో ఉంటాయి. ఇక్కడ టీ అని రాశాను. టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి టాను, దానికి ఆపోజిట్ అయినటువంటి కాట్ ఈ రెండు పాజిటివ్ అవుతాయి. మిగిలిన అన్ని రేషియోస్ నెగిటివ్ అవుతాయి. క్వాడ్రంట్ 4 270+ అంటే 270 కంటే ఎక్కువ ఉండే యాంగిల్స్, 360 డిగ్రీస్ కంటే తక్కువ ఉండే యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. క్వాడ్రంట్ 4లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కప్స్ అని రాసాం. కప్ అనేది సీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కాసు, దానికి ఆపోజిట్ అయినటువంటి సీకంట్ ఈ రెండు పాజిటివ్, మిగిలినవన్నీ కూడా నెగిటివ్. ఇవి ఎలా అప్లికబుల్ చేయాలి మనం యాంగిల్స్కి, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా కన్వర్ట్ అవుతాం అనేది నేను కింద చెప్తాను. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఒకటి వచ్చేసరికి. సో ఇప్పుడు చెప్పిన ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలో ఇక్కడ చెప్తాను చూడండి. సైన్ 90 డిగ్రీస్ - x అంటే సైన్ వాల్యూ 90 కన్నా తక్కువైనప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ అని చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 90 డిగ్రీస్ దగ్గర 270 డిగ్రీస్ దగ్గర సైన్ కాస్గా మారుతుంది. అంటే చేంజెస్ అవుతాయి అన్నమాట. అంటే సైన్ కాస్గా మారుతుంది, కాస్ సైన్గా మారుతుంది, టాన్ కాట్గా మారుతుంది, అలా చేంజ్ అవుతాయి. ఏ డిగ్రీస్ దగ్గర చేంజ్ అవుతాయి అంటే 90 దగ్గర, 270 డిగ్రీస్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతాయి. రిమైనింగ్ 180 దగ్గర ఇంకా 360 దగ్గర చేంజ్ ఉన్నవి ఉన్నట్టు యాస్టీస్ ఉంటాయి. చూద్దాం. సైన్ 90 - x = cos x అవుతుంది. చెప్పాను కదా, 90 ఉన్నప్పుడు ఇక్కడ మారిపోతుంది. సైన్ అనేది కాస్గా మారిపోతుంది. ఈ 90 వల్ల మారిపోతుంది. ఇక్కడ ఏదైతే యాంగిల్ తీసుకుంటామో అది cos x వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటే సైన్ 90 - 30 అని రాస్తాను అనుకో నేను. ఇప్పుడు సైన్ 90 అనేది కాస్గా మారిపోయి ఓన్లీ 30 వస్తుంది అనమాట. అదే అప్పుడు cos 30 అంటే ఎంత రాస్తాం మనం? √3/2. ఇలా ఈ విధంగా మనకి కన్వర్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ సైనే రాశాను కదా అని చెప్పేసి సైనే కాదు, అన్నిటికీ ఇదే రూల్ అప్లై అవుతుంది. ఒకవేళ ఇక్కడ కాస్ ఉంటే ఇక్కడ సైన్ వస్తుంది, ఇక్కడ ట్యాన్ ఉంటే ఇక్కడ కాట్ వస్తుంది, ఇక్కడ కాట్ ఉంటే ఇక్కడ ట్యాన్ వస్తుంది. అలా ఈ రూలు అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఒకటే చెప్పాను. ఇది ఒక్కదానికే చెప్పాను కదా, ఇది ఒకటే అనుకోకండి. నెక్స్ట్ cos 90 + x. cos 90 + x, 90 + x అంటే 90 కంటే ఎక్కువ. 90 కంటే ఎక్కువ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్? సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్. మిగిలినవన్నీ నెగిటివ్. కాబట్టి కాస్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. కాస్ 90 అని ఉంది కాబట్టి ఏం చెప్పాను, 90 దగ్గర చేంజ్ అవుతుంది. అప్పుడు కాస్ సైన్గా మారిపోయింది. ఈ మైనస్ సైన్ ఎందుకు వచ్చింది? ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది, సైన్ x. అది tan 180 - x. 180 కంటే తక్కువ ఉండేది ఎక్కడని చెప్పాను? క్వాడ్రంట్ 2లో. సో కాబట్టి 180 దగ్గర ఏది చేంజ్ అవ్వదు, అందుకే ట్యాన్గానే వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్లో సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. కాబట్టి ట్యాన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. కాట్ 180 + x. 180 + x అంటే 180 కంటే ఎక్కువ.
180 కంటే ఎక్కువ అంటే ఎక్కడ ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, అందుకే కాట్ పాజిటివ్ అయింది ఇక్కడ. 180 దగ్గర చేంజ్ అవ్వదు, యాస్టీజ్ ఉంటుంది, అందుకే కాట్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ కొసీకెంట్ 270 మైనస్ ఎక్స్. 270 కంటే తక్కువ ఎక్కడ? 270 కంటే తక్కువ అంటే ఇది కూడా థర్డ్ క్వాడ్రంటే. థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ అనేది నెగిటివ్, ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో టాను కాట్ మాత్రమే పాజిటివ్. 270 దగ్గర 90 దగ్గర చేంజ్ అవుతుందని చెప్పాను కదా, అందుకని కొసీకెంట్ సీకెంట్గా మారింది. సీకెంట్ ఎక్స్ మైనస్ సింబల్ వచ్చింది బికాస్ ఆఫ్ కొసీకెంట్ ఇక్కడ నెగిటివ్ కాబట్టి. సీకెంట్ 270 ప్లస్ ఎక్స్. సో 270 ప్లస్ ఎక్స్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్, అందుకనే ఇక్కడ 270 ఉంది కాబట్టి సీకెంట్ కొసీకెంట్గా మారింది. సో ఈ కన్వర్షన్స్ ఇలా మారుతూ ఉంటాయి. ఈ దేన్ని బట్టి అంటే ఈ యాక్సెస్ని బట్టి మారుతూ ఉంటుంది. అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు సైన్ 135 డిగ్రీస్ ఉంది మనకి. ఆ టేబుల్లో ఓన్లీ 90 డిగ్రీస్ వరకే ఉన్నాయి, మిగిలిన వాల్యూస్ మనకు తెలియదు. ఇప్పుడు సైన్ 135 డిగ్రీస్ని ఎలా తీసుకురావాలి చూడండి. నేను 135ని 90 ప్లస్ 45గా రాశాను. 90 ప్లస్ 45 అంటే 135 కదా, ఆ విధంగా రాశాను. ఇక్కడ మనం స్ప్లిట్ చేసింది ఇక్కడ రావాలన్నమాట. మళ్ళీ ఎలా పడితే అలా స్ప్లిట్ చేయకూడదు. ఆల్రెడీ చెప్పాను 90 కంటే ఎక్కువ ఉంటుంది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. ఇంకోటి సైన్ 90 అని ఉంటే సైన్ మారాలి, అందుకే కాస్గా మారిపోయింది. అప్పుడు ఈ 90 వల్లే కాస్గా మారిపోయింది కాబట్టి ఈ 90 ఇంక లేదు, కాస్ 45 డిగ్రీస్ వచ్చింది. కాస్ 45 డిగ్రీస్ అంటే టేబుల్ నుంచి 1/√2 అంటే సైన్ 135 డిగ్రీస్ వాల్యూ కూడా 1/√2 అవుతుంది. లేదా దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. సైన్ 180 డిగ్రీస్ మైనస్ 45. 180లో నుంచి 45 సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనకి 135 వస్తుంది. సో 180 మైనస్ 45 అంటే ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అండ్ 180 దగ్గర సైన్ మారదు. సైనే కాదు ఏది మారదు. అప్పుడు ఈ 180 వల్ల సైన్ మారకుండా సైన్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ 45 ఉంది కాబట్టి 45 డిగ్రీస్ రాయాలి. సైన్ 45 అంటే 1/√2. సో ఏ విధంగా చేసినా కానీ మనకి ఒకే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కాస్ 180 డిగ్రీస్. కాస్ 180 డిగ్రీస్ వాల్యూ మనకి తెలియదు, మరి దాన్ని ఎలా రాయాలి? కాస్ 90 ప్లస్ 90 అని రాశాను నేను. 180ని 90 ప్లస్ 90 అని రాశాను. ఇప్పుడు 90 ప్లస్ అంటే 190 కంటే ఎక్కువ అంటే ఏ క్వాడ్రంట్లో ఉందని చెప్పాను నేను? సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, అందుకే మైనస్ సైన్ వచ్చింది. ఇక్కడున్న 90 వల్ల కాస్ సైన్గా మారింది. సైన్ 90 అంటే 1, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -1 అంటే కాస్ 180 డిగ్రీస్ వాల్యూ -1 అని తెలుసుకోవాలి మనం. దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. కాస్ 180 ప్లస్ 0. 180 ప్లస్ 0 అన్నా కూడా మనకి 180 కంటే ఎక్కువ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది మనకి? థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో కూడా కాస్ నెగిటివ్నే, అందుకే మైనస్ వచ్చింది. ఈ 180 వల్ల కాస్ చేంజ్ అవ్వలేదు, అంతే 0 వచ్చింది. కాస్ 0 అంటే 1, మైనస్ సింబల్ వల్ల -1 వచ్చింది. లేదా ఇలా కాస్ 180 మైనస్ 0 అని కూడా రాసుకోవచ్చు. అంటే దీన్ని 3 టైప్స్లో ఎలా రాసుకున్నా కానీ మనకి -1 వచ్చింది. చూడండి వాల్యూ మారదు, మార్చుకునే వీటిని కన్వర్ట్ చేసే మెథడే మారిపోతుంది కానీ వాల్యూ మాత్రం మారదు. నెక్స్ట్ tan 225ని ఎలా కన్వర్ట్ చేసి రాయొచ్చు, ఎలా ఆ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? tan 90 ప్లస్ 135 అని రాశాను నేను. tan 90 ప్లస్ 135. 90 ప్లస్ 135 అంటే ఏ క్వాడ్రంట్? 90 కంటే ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. 90 వల్ల tan కాట్గా మారింది కాబట్టి కాట్ 135 వచ్చింది. అలాగని కాట్ 135 వాల్యూ కూడా మనకు తెలియదు. మళ్ళీ దాన్ని ఏం చేశాను నేను? 90 ప్లస్ 45 డిగ్రీస్ అని రాశాను. అప్పుడు కాట్ 90 అంటే 90 ప్లస్ అగైన్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. ఈ నెగిటివ్ ఆల్రెడీ ఉన్న నెగిటివ్, ఈ నెగిటివ్ ఇప్పుడు వచ్చిన నెగిటివ్. tan 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి మైనస్ సైన్ పోయింది. tan 45 డిగ్రీస్ అంటే 1. దీన్ని ఇంకొకలాగా ఇలా రాయొచ్చు.
tan 180 ప్లస్ 45 అని రాయొచ్చు. 225ని 180 ప్లస్ 45 అని రాయొచ్చు. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్. 180 దగ్గర ఏది మారదు, అందుకే tan కూడా మారలేదు. సో tanగానే వచ్చింది 45. tan 45 అంటే 1. లేదా ఇంకొక రకంగా tan 270 మైనస్ 45 అని కూడా రాయొచ్చు. tan 270 మైనస్ 45 అంటే 270 కంటే తక్కువ, అంటే ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్, కానీ 270 ఉండటం వల్ల tan క్వాట్గా మారిపోయింది. చూడండి, 90 ఉన్నప్పుడు 270 ఉన్నప్పుడు మారిపోతుంది, 180 ఉంటే మారదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో tan క్వాట్గా మారిపోయింది. cot 45 వచ్చింది. cot 45 అంటే కూడా 1. చూడండి, ఏ విధంగా చూసినా మనకి వాల్యూ మారట్లా. ఇక్కడ మనం రాసుకునే విధానమే మారుతుంది, కానీ వాల్యూ ఫైనల్గా వచ్చే వాల్యూ మాత్రం మారదు. అట్ ద సేమ్ టైం మారకూడదు. అదే నెక్స్ట్ అదేవిధంగా cot 300ని ఎలా రాశాను నేను? cot 270 ప్లస్ 300. 270 కంటే ఎక్కువ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో cot నెగిటివ్, కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. cot 270 వల్ల cot tanగా మారిపోయింది. tan 30 అంటే 1/√3, అంటే cot 300 వాల్యూ మైనస్ 1/√3 అని తెలిసిపోయింది మనకి. దీన్ని ఇంకో రకంగా రాస్తే cot 360 మైనస్ 60 అని రాయొచ్చు. 360 కంటే తక్కువ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది? ఇది కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో cot నెగిటివ్, కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. 360 దగ్గర cot మారదు, చేంజ్ అవ్వదు, కాబట్టి cot 60 వచ్చింది. cot 60 అంటే 1/√3, అంటే cot 300 అంటే మైనస్ 1/√3. నెక్స్ట్ cosecant 330. cosecant 270 ప్లస్ 60. 270 ప్లస్ అంటే మనకి ఏ క్వాడ్రంట్ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో cosecant నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ వచ్చింది. 270 దగ్గర చేంజ్ అవ్వాలి కాబట్టి cosecant secantగా చేంజ్ అయింది. secant 60 అంటే 2 టేబుల్ నుంచి. లేదా దీన్ని 360 మైనస్ 30 అని రాయొచ్చు. 360 కంటే తక్కువ, 360 మైనస్ అంటే, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? cosecant అనేది నెగిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి cosecant నెగిటివ్ సైన్ వచ్చింది. 360 దగ్గర cosecant చేంజ్ అవ్వకూడదు, అందుకని యాస్టీజ్ వచ్చింది. cosecant 30 వాల్యూ 2, కాబట్టి -2 వచ్చింది. నెక్స్ట్ secant 390. 360 కంటే ఎక్కువ 390 అంటే, కాబట్టి అది ఫస్ట్ క్వాడ్రంట్. 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే, కాబట్టి secant కూడా పాజిటివ్. 360 దగ్గర చేంజ్ అవ్వకూడదు, అందుకే secantగానే ఉంది. secant 30 అంటే 2/√3. sin 120 డిగ్రీస్ మనకు తెలియదు, దాన్ని ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి చేయాలి. sin 90 ప్లస్ 30. sin 90 కంటే ఎక్కువ, కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, అందుకే నెగిటివ్ అవ్వలేదు. 90 వల్ల సైన్ కాస్గా మారిపోయింది. cos 30 అంటే √3/2, అంటే sin 120 వాల్యూ √3/2. లేదా దీన్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే sin 180 మైనస్ 60. అప్పుడు 180 మైనస్ 60 అన్నా కూడా సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, కానీ 180 దగ్గర సైన్ చేంజ్ అవ్వదు, అందుకే చేంజ్ అవ్వలేదు. sin 60 అంటే √3/2. సో sin 120 వాల్యూ √3/2 అని తెలిసిపోయింది మనకి. అలాగే cos 150 వాల్యూ cos 90 ప్లస్ 60 అంటే సెకండ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్, కాబట్టి మైనస్ సైన్ వచ్చింది. ఈ 90 డిగ్రీస్ వల్ల cos సైన్గా మారిపోయింది. 60 డిగ్రీస్ వచ్చింది, మైనస్ √3/2. దీన్ని 180 మైనస్ 30 అని కూడా రాయొచ్చు. 150ని 180 మైనస్ 30 అని రాయొచ్చు. 180 మైనస్ 30 అన్నా కూడా సెకండ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్, కానీ cos 180 ఉండటం వల్ల చేంజ్ అవ్వదు, కాబట్టి cos వచ్చింది. cos 30 అంటే అగైన్ √3/2. సో ఇలా మనం తెలియని వాల్యూస్ని కూడా ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ని బట్టి మనం మార్చుకొని ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ వాల్యూస్ని తెలియని వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పడానికి. సో కొన్ని స్పెషల్ యాంగిల్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే వాటిని మనం డైరెక్ట్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్లో ఫైండ్ అవుట్ చేయలేము మనం. వాటిని సపరేట్ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి వాటిల్లో sin 75 డిగ్రీస్ ఒకటే. sin 75 డిగ్రీస్కి అప్లై చేయాల్సిన ఫార్ములా sin a ప్లస్ b. దాని ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b. ఇక్కడ నేను 75ని 45 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్గా మార్చుకున్నాను. ఏ అంటే 45 లాగా, బి అంటే 30 లాగా. మీకు కావాలంటే 30 ప్లస్ 45 అని కూడా రాసుకోవచ్చు. అది అకార్డింగ్ టు దిస్ ఫార్ములా నేను ఇది ఇక్కడ అప్లై చేశాను.
సైన్ 45 కాస్ 30 ప్లస్ కాస్ 45 ప్లస్ ఇంటూ సైన్ 30 వచ్చింది మనకి. సైన్ 45 అంటే 1/2, కాస్ 30 అంటే √3/2 ప్లస్ కాస్ 45 అంటే 1/2, సైన్ 30 అంటే 1/2. సో 1 ఇంటూ √3 √3, 2 ఇంటూ √2 2√2 ప్లస్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ √2 2√2. ఈ రెండింటికి డినామినేటర్స్ ఏముంది కాబట్టి ఎల్సిఎం 2√2 అవుతుంది, √3 ప్లస్ 1 అంటే సైన్ 75 డిగ్రీస్ వాల్యూ √3 ప్లస్ 1/2√2. అందుకే నేను వీటిని స్పెషల్ యాంగిల్స్ అని పేరు పెట్టడానికి గల కారణం కూడా ఇదే. వాల్యూస్ కూడా స్పెషల్గానే వస్తాయి. ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని కాస్ 75 డిగ్రీస్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి అక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ a ప్లస్ బి ఫార్ములా వాడాం. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ a ప్లస్ బి ఫార్ములా వాడాలి. కాస్ 75 డిగ్రీస్ కాస్ a ప్లస్ బి ఫార్ములా వాడాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ a ప్లస్ బి ఫార్ములా కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. ఇక్కడ 75 డిగ్రీస్ని ముందు 75 45 ప్లస్ 30 ఎలా రాసాను, ఇక్కడ కూడా 45 ప్లస్ 30 అలాగే రాస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఫార్ములా మారుతుంది. దీని ప్రకారంగా ఇక్కడ మనం అప్లై చేయాలి. ఫార్ములాని అప్లై చేస్తే కాస్ 45 కాస్ 30 మైనస్ సైన్ 45 సైన్ 30 వచ్చింది. కాస్ 45 వాల్యూ తెలిసిందే 1/2, కాస్ 30 వాల్యూ √3/2 మైనస్ సైన్ 45 వాల్యూ 1/2, సైన్ 30 వాల్యూ 1/2. సో 1 ఇంటూ √3 √3, √2 ఇంటూ 2 2√2 మైనస్ 1 ఇంటూ 1 1, √2 ఇంటూ 2 2√2, √3 మైనస్ 1/2√2. కాస్ 75 వాల్యూ √3 మైనస్ 1/2√2, సైన్ 75 వాల్యూ √3 ప్లస్ 1/2√2. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ ప్లస్ తేడా. ఇదే డిఫరెన్స్. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేనికి ప్లస్ దేనికి మైనస్. కాస్కి మైనస్, సైన్కి ప్లస్. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు tan 75 డిగ్రీస్కి ఇంకే ఫార్ములా అక్కర్లేదు మనకి. నేను మళ్ళీ tan a ప్లస్ బీలు ఇలాంటి ఫార్ములా అక్కర్లేదు. జస్ట్ సింపుల్గా tan తీటాని మన కన్వర్షన్స్లో చెప్పాను సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు అని. ఆ కాన్సెప్ట్ వాడితే ఈజీగా వచ్చేస్తుంది అంతే. సైన్ 75 డిగ్రీస్ బై కాస్ 75 డిగ్రీస్ అని రాయొచ్చు. సైన్ 75 డిగ్రీస్ వాల్యూ √3 ప్లస్ 1/2√2, కాస్ 75 డిగ్రీస్ వాల్యూ √3 మైనస్ 1/2√2. రెండింటికి డినామినేటర్స్ ఏముంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఏం మిగిలింది, √3 ప్లస్ 1/√3 మైనస్ 1 అంతే. ఎంత సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కాట్ 75 డిగ్రీస్ రావాలంటే కాట్ అనేది ట్యాన్కి రివర్స్ కదా. కాబట్టి ట్యాన్కి వచ్చిన వాల్యూని జస్ట్ రెసిప్రోకల్ చేస్తే చాలు కాట్ 75 వచ్చేస్తుంది అంతే. దానికి కూడా మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ సైన్ 15 డిగ్రీస్ వాల్యూ. సైన్ 15 డిగ్రీస్ వాల్యూకి సైన్ a మైనస్ బి ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే సైన్లో ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. 15 డిగ్రీస్ని 45 మైనస్ 30 అని రాశాను అంతే. సైన్ 45 కాస్ 30 మైనస్ కాస్ 45 సైన్ 30 అకార్డింగ్ టు ఫార్ములా వచ్చింది. అకార్డింగ్ టు ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ అంతే. చేస్తే సేమ్ ఇందాకైతే ఏమొచ్చిందో అవే వాల్యూస్ మళ్ళీ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ మధ్యలో సైన్ చేంజ్ అయింది. √3 మైనస్ 1/2√2. ఇది ఆల్రెడీ ఒక దగ్గర వాల్యూ చూసాం. ఇక్కడ కాస్ 75 డిగ్రీస్ దగ్గర. అంటే మనం ఇందులో ఏమర్థం చేసుకోవాలి, కాస్ 75 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 15 డిగ్రీస్. అది ఇది కూడా అడుగుతారు మనకి. సైన్ 75 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 15 డిగ్రీస్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మనం ప్రూఫ్ చూసాం. అదేవిధంగా ఇదే ఫార్ములా అప్లై చేసి కాస్ 15 డిగ్రీస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ 15 డిగ్రీస్ ఆల్రెడీ ఇంత కాస్ a ప్లస్ బి ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ కాస్ a మైనస్ బి అప్లై చేయాలి. అక్కడ ఫార్ములాలో చూస్తే కాస్ a ప్లస్ బికి మధ్యలో మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కాస్లో రివర్స్లో వస్తాయి. అప్పుడు √3 ప్లస్ 1/2√2 వచ్చింది. అంటే సైన్ 75 డిగ్రీస్ వాల్యూ కాస్ 15 డిగ్రీస్ వాల్యూ రెండు ఒకటే. అది tan 15 మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా. ఎందుకని సైన్ 15 డిగ్రీస్ బై కాస్ 15 డిగ్రీస్ వేస్తే √3 మైనస్ 1/√3 ప్లస్ 1 వస్తుంది. సో